ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. డెప్యుటేషన్పై ఉన్న మధుసూదన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్లపై ఫైబర్ నెట్ స్కామ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఫైబర్ నెట్ స్కామ్ కేసుల విచారణకు మధుసూదన్ రెడ్డి సహకరించారని కక్ష కట్టింది చంద్రబాబు ప్రభుత్వం. కూటమి అధికారంలోకి రాగానే ఫైబర్ నెట్ కార్యాలయాన్ని మూసివేయించింది. ఫైళ్లపై దృష్టి పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం కేసు నీరుగార్చేందుకు ఎండీ మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి, డెప్యుటేషన్ పై ఉన్న వ్యక్తిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటాన్ని ఎట్లా చూడొచ్చు? అనుశ్రీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఫైబర్ నెట్ సంబంధించినంత వరకు మధుసూదన్ రెడ్డి వ్యవహారంలో ఇది పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టక ముందు నుండే, ఎన్నికల ఫలితాలు వెలువైనప్పటి నుండి ఫైబర్ గ్రిడ్ ఆ కార్యాలయాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం, అక్కడ తనిఖీలు చేయడం, ఎటువంటి ఆదేశాలు లిఖితపూర్వకంగా లేకుండానే ఫైబర్ గ్రిడ్ కి సంబంధించినటువంటి కార్యాలయాల్లో పోలీసులు పంపడం, తర్వాత సిఐడి అధికారులు పంపడం, ఇవన్నీ వరుసగా జరిగినటువంటి పరిణామాలు. అదేవిధంగా దాదాపుగా నెల రోజులకు పైగా ఫైబర్ నెట్ కార్యాలయాన్ని కూడా మూసివేస్తూ వచ్చారు. అంతేకాకుండా వెంటనే ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డిని బదిలీ చేశారు. ఇప్పుడు ఆ సస్పెన్షన్ కూడా చేసిన పరిస్థితి. వాస్తవానికి దీనికి ఇంత కక్షపూరితంగా వ్యవహరించడానికి ప్రధానమైనటువంటి కారణం, గత ప్రభుత్వంలో ఫైబర్ నెట్ స్కామ్ పైన గత ప్రభుత్వం విచారణ జరిపించింది. సిఐడి విచారణ జరిపింది. అందులో 330 కోట్ల రూపాయలు విలువైనటువంటి టెండర్లను, ఆ టెండర్ల అవకతవకలు పాల్పడమే కాకుండా సుమారుగా 119 కోట్ల రూపాయలు నాసిరకం పరికరాలు సరఫరా చేసినటువంటి సంస్థలు కూడా చెల్లించేసినటువంటి సందర్భం. దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో. ఈ అవినీతి విచారణ గత ప్రభుత్వం చేపట్టినటువంటి సందర్భంలో ఎంపీగా మధుసూదన్ రెడ్డి ఉన్నారు. అందులో చాలా స్పష్టంగా మధుసూదన్ రెడ్డి ఆ విచారణకు ప్రభుత్వానికి సహకరించారన్నటువంటి కక్షతోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఫైబర్ నెట్ ఆ స్కామ్ కు సంబంధించి అందరూ సీఎం చంద్రబాబుతో పాటుగా సీఎం చంద్రబాబు కుమార్ నారా లోకేష్ పేరు అప్పట్లో ప్రచారంలోకి వచ్చింది. దాంతో పాటుగా వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబుకి, నారా లోకేష్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. సో ఇటువంటి వ్యక్తులు ఆ కేసులో, ఆ కుంభకోణానికి సంబంధించినటువంటి కేసు విచారణలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఆ కేసు విచారణకు సహకరించినందుకు మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని, ఐఆర్ఏఎస్ అధికారి మధుసూదన్ రెడ్డిని టార్గెట్ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఫైబర్ నెట్ లో అనేక రకాలైనటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం, మరొక వైపు ఎంపీ పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉండడం, అంతేకాకుండా ఆ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం, పోలీసులు అక్కడ తనిఖీలు చేయడం, రకరకాలుగా అనధికార వ్యవహారాలు అక్కడ జరిపినటువంటి నేపథ్యం ఉంది. సో వాటికి కొనసాగింపు ఇప్పుడు ఏకంగా ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి పైనే సస్పెన్షన్ వేటు వేసి కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగిందన్నటువంటి విమర్శలు అయితే సర్వత్రా వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సతీష్.